మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఒక సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలంటే, దర్శకుడు ప్రతిభతో పాటు మంచి కాస్టింగ్, ఆ సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళేటువంటి మంచి నటులు కావాలి. అలాంటి సినిమా నేను ఈ మధ్య చూసింది 'సత్యం సుందరం'. ఈ సినిమా తమిళ సినిమా. ప్రధాన పాత్రల్లో అరవింద్ స్వామి, కార్తీ నటించారు. సినిమా దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సి ప్రేమ్ కుమార్ 96 అనేటువంటి చిత్రాన్ని అది తెలుగులో కూడా పాపులర్ అయింది. ఆ సినిమా దర్శకుడు అతను. అందులో 20 ఏళ్ల తర్వాత, ఒకప్పుడు క్లాస్మేట్స్ లేదంటే లవర్స్ అనుకుందాం, వాళ్ళు 20 ఏళ్ళ తర్వాత కలుసుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయో వాళ్ళు అనుకుంటే, ఇక్కడ ఈ సత్యం సుందరం సినిమాలో ఇద్దరు కజిన్స్ అనుకుందాం పోనీ, వాళ్ళు 20 ఏళ్ళ తర్వాత కలుస్తారు. కలిసినప్పుడు ఒక కజిన్ గుర్తుపడతాడు, ఇంకో కజిన్ గుర్తుపట్టడు. గుర్తుపట్టని కజిన్ ఈ గుర్తుపట్టిన కజిన్ గురించి ఏమనుకుంటాడు అనేది కథ. అతనిలో ఉన్నటువంటి ఒక ఇంట్రోవర్ట్లా ఉన్నటువంటి వ్యక్తి ఇతని పరిచయంతో మళ్ళీ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడు అనేది ప్రేమ్ కుమార్ ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు. అది ఆయన రాసిన నవల అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలీదు. సత్యం సుందరం ప్రధానంగా 2 క్యారెక్టర్స్. ఒకటి అరవింద్ స్వామి ఇంట్రోవర్ట్ క్యారెక్టరు, ఒక అర్బన్ క్యారెక్టర్. మరొకటి కార్తీ బబ్లీ, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండేటువంటి క్యారెక్టర్, అతిగా మాట్లాడేటువంటి పాత్ర, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాత్ర. సో ఈ 2 పాత్రలు ఇంటరాక్ట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఎవరిని ప్రభావితం చేశారు అనేది దర్శకుడు చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, సత్యం పాత్ర ఇదే సినిమా ఒక విధంగా మెచ్చుకోవాలంటే, సాధారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ఒరిజినల్ సినిమా టైటిల్నే తెలుగులో కూడా పెట్టేస్తున్నారు. అలా కాకుండా తమిళ్లో ఇది వేరే పేరుతో విడుదలైంది. తెలుగులో మాత్రం సత్యం సుందరం అని చెప్పి విడుదల చేశారు. ఈ సినిమాలో సత్యం పాత్ర వేసినటువంటి అరవింద్ స్వామి చాలా బాగా కుదిరాడు. అలాగే కార్తీ ఇట్లాంటి పాత్రలు తను చేశాడు. నాకెందుకు అరవింద్ స్వామి ఎక్కువ ఆకట్టుకున్నాడు. అంటే ఒక బ్రూడింగ్ ఐస్ అంటాం కదా, అతని కళ్ళల్లోనే చాలా ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంటుంది. చాలా తక్కువ మాట్లాడే పాత్ర. అలాంటి పాత్రని దర్శకుడు బాగా డిజైన్ చేస్తుంటే, వీళ్ళిద్దరు లేకపోతే నేను ఈ సినిమా తీసేవాడిని కాదు అని కూడా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే తన టీంలో గోవింద్ వసంత్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాలో చాలా బాగుంటుంది. సినిమాలో పాటలు ఒక 3-4 ఉన్నాయి. అంత మధు బాలకృష్ణ పాడిన ఒక పాట చాలా బాగుంది. అది ఎవరో ఇతనెవరో, ఏ వరసో ఇతను, లాలనలో నన్ను ముంచే ఏ అనుబంధం వీరో అని చెప్పి సాగే పాట. సినిమాలో అతికి 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు రాకేంద్రమౌళి రాశారు. సినిమాలో పాటల కన్నా కూడా ఆకట్టుకునేది సినిమా డబ్బింగ్. ఎక్కడా కూడా డబ్బింగ్ సినిమాలో అనిపించబోవటం ఈ సినిమా ప్రత్యేకత. చాలా చోట్ల మనకి ఏమవుతుంది, తమిళ బోర్డులు అవే కనిపిస్తాయి బస్సుల మీద కానీ ఎక్కడన్నా కానీ. ఆ తమిళ భాషలో ఉండేటువంటి సైన్ బోర్డ్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. అది మనకి కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, దానివల్ల డిస్ట్రాక్ట్ చేస్తాయి. వేరే భాష బోర్డులు కానీ మనం ఒక తెలుగు సినిమా చూస్తున్నప్పుడు. ఇక్కడ చిత్రంగా ఇందులో హీరోదేమో ఉద్దండరాయని పాలెం అని చెప్తారు. దగ్గరలో అమరావతి ఉంటుంది. అమరావతి గుడి ఎంత చూపిస్తుంటారు అక్కడ. అలాగే విజయవాడ నుంచి ఈ ఉద్దండరాయని పాలెం వచ్చేటువంటి సిటీ బస్సుకి పక్కన వాళ్ళు ఆటో నగరనో లేదంటే కల్వర్ చర్చనో చిన్నకాక అని ఈ పేర్లన్నీ వినిపిస్తాయి. సో కాబట్టి ఎక్కడ మనం సరే పచ్చని పంట పొలాలు ఇవన్నీ ఎలా కనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుంటే మనకి తెలుగు సినిమాని చూస్తున్నా అన్నటువంటి ఫీలే ఉంటుంది. ఎందుకంటే అరవింద్ కార్తీ వీళ్ళిద్దరూ పరిచయమైన మొహాలే. అలాగే దివ్యశ్రీ అని ఆవిడ వేసినట్టుంది అరవింద స్వామి భార్య కింద తను కానీ, కార్తీ భార్య వేసిన ఆవిడ కానీ ఆడుగా అనిపించరు. ఆడుగా అనిపించే వాళ్ళలో ఎవరంటే చిన్న చిన్న రోల్స్ వేసేవాళ్ళు, కొంచెం వాళ్ళని చూస్తేనే తమిళియన్స్ అనేటువంటి ఫీల్ వస్తుంది. కానీ సినిమా అంతా తెలుగు వాతావరణంలో ఉంటుంది. యాక్చువల్ కథ ఎక్కడ జరుగుతుంది, తంజావూరు చెన్నై మధ్య జరుగుతుంది. తంజావూరు బృహదీశ్వరాలయాన్ని మనకు చూపిస్తాడు. ఇక్కడ ఏం చేశారంటే తెలుగు నేటివిటీ కోసం అమరావతి, విజయవాడ, గుంటూరు జంక్షన్లో ట్రైన్ దిగుతాడు హీరో వైజాగ్ నుంచి వచ్చి.
సో ఇది కథ. అయితే కథ ఏమిటంటే కథలో 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, హీరో చిన్నప్పుడు బంధువుల వలన తన సొంత ఇల్లు కోల్పోతాడు. సో ఆ బాధతోటి కుటుంబం అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తండ్రేమో ఒక హెడ్ మాస్టర్గా ఉంటారు. వేరే ఊరు వెళ్ళి పాఠాలు చెప్పుకోవడం కోసం సరే అతను వైజాగ్ వెళ్ళాడని చెప్పి అనుకోవటం ఒక ఎత్తు. ఈ హీరోకి చాలా అనుబంధం ఉంటుంది. ఆ గుడిలో కూర్చుంటాడు, ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఊరు వదిలి ఇల్లు వదిలినప్పుడు ఆ పూజారి గారు చెప్తాడు, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము, బాధగా ఉందని చెప్తాడు. ఆ బాధను అట్లా క్యారీ చేస్తాడు అతను. వైజాగ్ వెళ్ళిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత మనకి స్టోరీ చూపిస్తాడు. 20 ఏళ్ళ తర్వాత కూడా అతనిలో ఆ బాధ గూడు కట్టుకుని ఉంటుంది. ఊరు వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళి ఇల్లు చూసుకోవాలని ఉంటుంది, కానీ వెళ్ళాలంటే బెరుకు, ఏదో సంకోచం. అతని చెల్లెలి పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెలి పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం గిఫ్ట్ అతను ఏమనుకుంటే ఒక వెళ్ళకపోతే బాగుండదు, చెల్లెలు భీష్మించి కూర్చుంటుంది, నువ్వు వస్తే కానీ నేను పెళ్లి చేసుకోను అని. సో చెల్లెలి కోసం అని చెప్పి ఇట్లా వెళ్ళి అట్లా కనిపించి ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేసి కుటుంబం తరఫున వెంటనే వచ్చేయాలి, ఇది అతని ప్లాన్. ఎప్పుడైతే ఆ ఊళ్ళోకి రాగానే సో పాత వాళ్ళందరూ పలకరిస్తారు. బావా అని పలకరించేది ఒక ఆవిడ, చిన్న అంటే నిన్ను చేసుకుంటే బాగుండేది కదా బావా అని అని బాధ ప్రకటించేటువంటి పాత్ర ప్రవేశంతో అతని ఊరు జ్ఞాపకాలు. సో నడుచుకుంటూ వస్తుంటే తన పాతిళ్ళు కనిపిస్తుంది. ఇవన్నీ కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. కెమెరా వర్క్ బాగుంది. అలా వెళ్ళి కనిపించినప్పుడు వెనక అప్రాప్రియేట్ నేపథ్య సంగీతం, అలాగే అరవింద స్వామిలో ఒక మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చూపిస్తాడు. సడన్గా వచ్చి సరే పెళ్ళిలో సెటిల్ అవుతుంటే సడన్గా కార్తీ పాత్ర వచ్చి, అంటే ఆ సుందరం పాత్ర, సత్యం ఇతనైతే సుందరం అతను, అరవింద స్వామి పాత్ర పేరు సత్యమూర్తి అనమాట. ఇతను సుందరం వచ్చి కళ్ళ మీద చేతులు పెట్టేసి బావా నన్ను గుర్తుపెట్టినంటాం. అతను గుర్తుపట్టాడు, అతనికి అన్నీ తెలుసు, ఇతను ఎవరో తెలియదు. అతను ఈ సత్యానికి సంబంధించిన సంగతులన్నీ కార్తీ చెప్తుంటాడు, అంటే సుందరం పాత్ర చెప్తూ ఉంటుంది, ఇతనికి ఏమో గుర్తుపట్టాడు. సరే మొదట్లో కొంచెం ఏదో పలకరించాడు అనుకున్న తర్వాత ఈ సత్యానికి అంటే అరవింద స్వామికి చికాకు వస్తుంది. ఇతని నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ చివరికి బస్సు కూడా వెళ్ళిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ లాడ్జెస్ కూడా బాగుండవు ఆ ఊళ్ళో. సో ఉద్దనరాయనపాలెం అనేటువంటి ఆ ఊళ్ళో లాడ్జెస్ కూడా బాగుండవు. చివరికి కార్తీ ఇంటికి వెళ్ళి ఒక నైట్ గడిపినప్పుడు అప్పుడు అతనికి స్లోగా అర్థమవుతూ ఉంటాడు కార్తీ. అంటే అతనికి మనుషులంటే ఎంత ప్రేమ, జంతువులంటే ఎంత ప్రేమ, ఇవన్నీ కనిపిస్తుంటాయి. అతను ఒక ఆంబోతుని పెంచుకుంటాడు. అందరూ వదిలేసిన ఆంబోతుని తను పెంచుకుంటాడు. ఆ ఇంట్లో ఇతనికి కూడా కొన్ని జంతువులు ఇష్టం. మనకి అరవింద స్వామి కూడా చిలుకలు అంటే చాలా ఇష్టం. చిలుకల కోసం పొద్దున్నే ఏదో తిండి పెడుతుంటాడు. ఇతను కార్తీ పాత్ర ఎంత సాత్వికం అంటే ఒక పామును కూడా పెంచుకుంటాడు అతను. ఒకసారి అరవింద స్వామి వణికిపోతాడు పాములు ఏంటని చెప్పి. తర్వాత ఇద్దరు కలిసి నది దగ్గరికి వెళ్దాం పదా, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి నది దగ్గర మాట్లాడుకున్నప్పుడు ఈ కార్తీ పాత్రకి అరవింద స్వామి అంటే సత్యం అంటే ఎంత ఇష్టం అంటే, సుందరం అంటే కార్తీ పాత్ర భార్య కడుపుతూ ఉంటుంది. మాకు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా సరే ఏం పేరు పెడుతున్నావు తెలుసా బావా, నీ పేరే సత్యం అని చెప్తాడు. అతను చాలా కదిలిపోతాడు. రేపు పొద్దునే లేచి నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీ చెల్లెల్ని ఆశీర్వదించాలి, మాకు పుట్టబోయే బాబో పాపో వీళ్ళ ముగ్గురిని ఆస్వాదించాలన్నప్పుడు అతను చాలా గిల్టీ ఫీల్ అవుతాడు. తట్టుకోలేక ఏం చేస్తాడంటే తెల్లారుజామున లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే తమిళనాడులో చూడండి 5 గంటలకల్లా గుళ్ళన్నీ తెరిచేస్తారు చక్కగా. పూలమ్మ ఆవిడ అడుగుతుంది, స్వామి అన్న పూలు తీసుకెళ్ళి స్వామికి సమర్పించండి అంటే, లేదమ్మా నేను స్నానం చేయలేదు, మొహం కడుక్కోలేదు, నా పేరున అతని పేరు చేద్దాం అనుకుంటాడు, అర్చన ఏదో తన కార్తీ పేరు, అతని పేరు తెలియదు, అందుకని దేవుడి పేరు ఏం చేయమని వెళ్ళిపోతాడు. చిక్కచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యం పాత్రకి భార్యతో నిత్యం సంభాషణలో ఉంటాడు. అతను అంత ఇంట్రోవర్ట్గా ఉన్న ఒక భార్యతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మధ్య తండ్రితో మాట్లాడతాడు. ఏమిటి నువ్వు డల్గా ఉన్నావు అని చెప్పి భార్య అడిగితే ఇట్లా జరిగిందంతా చెప్తాడు. ఇంకో పిచ్చి పని ఏం చేస్తాడంటే ఈ సత్యం అతని నెంబర్ అడుగుతాడు కార్తీ. నెంబర్ అయితే కూడా ఇవాడు రాంగ్ నెంబర్ రాసిస్తాడు. సో కూతురికి చెప్తాడు, నేను రాంగ్ నెంబర్ రాసిచ్చానమ్మా, అతనితో మాట్లాడాలన్నా కూడా తెలియదు, ఎట్లా నాకు చాలా బాధగా ఉంది, ఫస్ట్లో విసుక్కున్నాను కానీ ఇప్పుడు నేను గుర్తుపట్టలేకపోతున్నాను, నాకు ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు.
ఇప్పుడు కూతురు ఏం చేస్తుందంటే, నాన్న నీ పర్సులో అతను నీ నెంబర్ రాశాడు ఈ కార్డు మీద చూడు అని చెప్పి చూపిస్తుంది. చూపించినప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తుంది కూతురు ఫోన్ చేసి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఏం బావ నువ్వు వెళ్ళిపోయావు చెప్పకుండా అది ఇది అంటాడు. అప్పుడు ఇతను చెప్పేస్తాడు, రే నువ్వేమనుకోకురా, నువ్వెవరో నాకు తెలియదు, గుర్తు రావట్లేదు, నువ్వంటే ఇష్టం లేదు, అందుకే నేను తప్పు నెంబర్ ఇచ్చాను రా అంటాడు. నన్ను క్షమించరా అంటాడు. నన్ను క్షమించు బావా, నీ వైజాగ్ బస్సు 9ంటికే వెళ్ళిపోతున్నా తెలుసు, నాకు 10ంటికి అని చెప్పాను, కావాలి నేను ఆపుదామని అంటాడు. ఇట్లా ఈ రకం చేసినప్పుడు ఆ రివిలేషన్ వస్తుంది, అతనికి గుర్తుపడతాడు చివరికి. ఎవరు? సత్యం పాత్ర గుర్తుపడుతుంది ఈ సుందరం అంటే కార్తీని, ఎట్లా ఏంటది, అప్పుడు నేను వస్తున్నారా అని చెప్తాడు. అది ఎట్లా ఏమిటి ఇవి సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. సినిమా స్లోగా ఉంటుంది, మేబీ నిడివి కూడా కొంచెం ఎక్కువ. ఎందుకు పెద్ద పాటలు ఉన్నాయి, 3 పాటలు, ఒక బ్యాక్గ్రౌండ్, 3 బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలే. ఒక పాట చెప్పాను మీకు, ఆ పాట అదే, ఎవరో ఇతను ఎవరో ఏ వరుసో ఇతను అని నా కథ చెప్తుంది ఆ పాట. మీలో 2 పాటలు గొప్పగా లేవు. పాట అంటే మధు బాలకృష్ణ కొత్త వాయిస్ విన్నాము, నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. అయితే కెమెరా ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ ఊళ్ళో ప్రవేశించినప్పుడు, ఆ ఇల్లు అతను ఖాళీ చేసినప్పుడు, ఈ సత్యం పాత్ర చిన్నప్పుడు అంటే 17-18 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పాత్ర చివరి అతను చాలా బాధపడతాడు. తండ్రి తిడతాడు, వెళ్ళిపోతున్నాం పద, ఎందుకు ఇంకా బాధపడతావు అని. సో ఆ ఇల్లు తాళం వేసేస్తారు. తాళం వేసే దృశ్యాన్ని లోపల నుంచి చూపిస్తాడు. ఒక ఎంప్టీనెస్, మనకు ఆ ఎంప్టీనెస్ కనిపిస్తుంది. ఆ ఎంప్టీనెస్ అనేది ఈ సత్యం పాత్ర క్యారీ చేస్తుంది. సో అందుకని ఆ బ్రూడింగ్లో ఉంటాడు, ఎప్పుడు ఎవరితో తక్కువ మాట్లాడతాడు, ఒక మాట్లాడేది భార్యతో మాత్రమే మాట్లాడతాడు. సో ఇట్లాంటి అద్భుతమైన షార్ట్స్ ప్రేమ్ కుమార్ బాగా తీశాడు. అంటే ఒక బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ రూట్స్ మనం మర్చిపోతున్నాం కదా, అవన్నీ వాటి గురించి ఉంటుంది. ఇంకోటి సంభాషణలు రాకేంద్ర మౌళి, పాటలు సంభాషణలు 2 రాకేంద్ర మౌళి రాశాడు. వెన్నెలకంటి గారి అబ్బాయి చాలా బాగా రాశాడు. పాటలు ఎవరో ఇతను ఎవరో చాలా బాగుంది. మొదటి పాట కూడా ఏంటంటే, మొదటి పాట పోతూనే పోతూ పోగయ్యే పొగకాలం అని చెప్పని, అది కూడా బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే, ఊరు మారుతుంటే ఒక పాట, పెళ్లికి టైంలో ఒక పాట, ఊరు మీద వీళ్ళిద్దరూ సైకిల్ మీద అర్ధరాత్రి వెళ్తుంటారు, అప్పుడు ఒక పాట. మొదటి పాట చివరి పాట కాస్త బాగున్నాయి. సంభాషణలు చాలా చక్కటి తెలుగు వాడతాడు. నాంతాడు మాత్రం వాడతాడు. ఎప్పుడు వినని మాటలు, కొన్ని చాలా మర్చిపోతున్న మాటలన్నీ రాకేంద్ర మౌలి వాడాడు. చాలా బాగా ఇది సినిమా నాకు బయటకు వచ్చేసిన తర్వాత అంటే చాలా వెంటాడింది. ఒకటేంటంటే, మనకి ఒక ఆర్టిఫిషియల్ డ్రామా, లేదంటే ఆర్టిఫిషియల్ మనం కమర్షియల్ సినిమాలు చూసేటువంటి ఈ పాటలు, ఫైట్స్ ఇవేమీ లేకుండా, పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండా, అరవింద్ స్వామికి చాలా తక్కువ మాటలు పెట్టి దర్శకుడు మనం అప్పుడు ఎట్లయితే సావిత్రిని కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకుంటామో, అలాగే ఈ సినిమాలో అరవింద్ స్వామి సైలెన్స్తోనే, తన మౌనంతో చాలా కన్వే చేస్తాడు. అతను గుంటూరు జంక్షన్ చూసినప్పుడు ఇట్లా తిరిగి చూస్తాడు. అంటే తను వెళ్ళిపోయిన స్టేషన్ మళ్ళీ వచ్చాడు 20 ఏళ్ళ తర్వాత ఆ స్టేషన్కి. అలాగే ఊరు వచ్చినప్పుడు గుడివంక అలా చూస్తాడు. వాళ్ళు అమ్మేసుకున్న ఇల్లుని, ఒకప్పుడు ఇల్లు చేజారిపోయిన ఇల్లుని చూసుకుంటాడు. ఇలా ఇలా ఇవన్నీ చూసిన తర్వాత అతనిలో మార్పు ఎలా వచ్చింది? అతనిలో మార్పు, సత్యంలో మార్పు. ఒక ఇంట్రోవర్ట్గా ఉన్న సత్యంలో జీవితం అంటే అందరితో కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావన సత్యంలో ఎవరు తీసుకొచ్చారు? ఈ సుందరం పాత్ర తీసుకొస్తుంది. ఆ సుందరం పాత్ర ఒకసారి అడుగుతుంది, మీ ఇల్లుని మోసం చేసి మీ బంధువులు కొనేశారు కదా బావా, నేను కోరుతాను అంటాడు. అని వాళ్ళని క్షమించే బావ అంటాడు. అప్పుడు అతని కళ్ళు తిరిగిపోతాయి, ఏమిటి వీడు అని చెప్పని. అలాగే ఈ సుందరం పాత్ర వెళ్ళిపోతూ, ఊరు వదిలి వెళ్ళిపోతూ వాళ్ళ సైకిల్ని తండ్రి అడుగుతాడు, సైకిల్ నీకు కావాలంటే ఇష్టం లేదు, వద్దు అనేస్తాడు సుందరం పాత్ర కుర్రాడు. వదిలేస్తే, క్షమించాలి, సత్యం పాత్ర కుర్రాడు వదిలేస్తే, చివరికి ఆ సైకిల్ సుందరంకి చేరుతుంది. బావా నీ సైకిల్ చూడంత జాగ్రత్తగా దాచాను అని చెప్పి ఆ సైకిల్ జాగ్రత్త చూపిస్తాడు. ఆ సైకిల్ ఒకసారి తొక్కచ్చా అని అడుగుతాడు సత్యం చాలా జాగ్రత్తగా. అయ్యో మళ్ళీ బావ నీదే ఆ సైకిల్ అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఆ సైకిల్ మీదనే వెళ్తారు. ఇలాంటి కొన్ని మనకి ఒక అనుభూతుల్లా మిగిలిపోయేటువంటి దృశ్యాలు చాలా ఉంటాయి. కొన్ని పెద్ద స్క్రీన్ మీద ఇలాంటి దృశ్యాలు, ఆ తంజావూరు తాలూకు ఆ బ్యూటీ అంతా మనకి చాలా బాగా కనిపిస్తుంది. అలాగే చిన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు సైకిల్ తొక్కడం, మా చిన్నప్పుడు, నేను ఇప్పుడు మేబీ
మేము 10 ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకున్నప్పుడు అడ్డతొక్కుడు అనేవాళ్ళు. ఆ కుర్రాడు ఇందులో కార్తీ చిన్నప్పుడు అడ్డతొక్కుడు తొక్కుతాడు. డైరెక్ట్‌గా సీట్ ఎక్కి తొక్కకుండా అడ్డతొక్కుడు అంటారు. ఆ పెడల్ మీద హ్యాండిల్ బార్ కడ్డీ ఉంటుంది కదా! దాని కింద నుంచి కాలు పెట్టి తొక్కుతాం. ఇవన్నీ చాలా జ్ఞాపకాలు మనందరికీ కూడా ఈ సినిమా చూస్తే కనిపిస్తుంది. సత్యం, సుందరం నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఉంది కాబట్టి ఆ సినిమా అంత బాగుంది. మేబీ తెలుగులో నాని ఇంకా యాప్ట్ చాయిస్ అవుతారు కానీ తమిళ్లో కార్తీ బాగా చేసినటువంటి సినిమా. నాకు అరవింద్ స్వామి ఆ పాత్ర డిజైనింగ్ కానీ స్లోగా ఆ పాత్రలో వచ్చేటువంటి పరివర్తన అనేది చాలా బాగా మనకి కనిపిస్తుంది. చివరికి వచ్చేస్తాడు ఇంకా తట్టుకోలేక. అది క్లైమాక్స్ నేను చెప్పను, ఇప్పటికీ చాలా స్పాయిలర్స్ చెప్పేశాను. సత్యం సుందరం అఫ్కోర్స్ మీకు వీలుంటే తప్పకుండా చూడండి. ఇది సత్యం సుందరం చిత్రం గురించి నేను చెప్పదలుచుకున్న ఆన్సర్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్కారం.